భారీ వర్షాలతో ఆకేరు ఏరు ఉధృతానికి సర్వం కోల్పోయిన డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామ ప్రజలకు బొడ్డుపల్లి వెంకటాచార్య అనే వ్యక్తి అండగా నిలిచాడు. సుమారు 150 మంది వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశాడు. ముందుగా ఆకేరు ప్రవాహానికి ధ్వంసమైన రోడ్డు, వ్యవసాయ పంటలను పరిశీలించారు. అనంతరం వరదలో మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించి నేనున్నాననే భరోసాని కల్పించారు. తన జన్మస్థలమైన ములకలపల్లి గ్రామానికి ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం చాలా బాధగా ఉందని వెంకటాచార్య తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. తన దివంగత తల్లిదండ్రుల బ్రహ్మచారి భారతమ్మ జ్ఞాపకార్థం నిరంతరం కష్టాల్లో గ్రామ ప్రజలకు సహాయం సహకారాలు అందుతాయని తెలిపారు. గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి వెంకటాచారి ఆదుకుంటున్నాడని స్థానికులు అభినందించారు. దాదాపు ఒక 100 ఇళ్ళు సంబంధించడానికి ఈరోజు వచ్చాను. ఈరోజు వారికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ చాలా ఇబ్బంది తర్వాత వాళ్ళకి నా వంతు సహాయంగా వారికి తాత్కాలికంగా వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తువులు అవసరం ఉన్నాయో అన్ని సప్లై చేయడానికి వచ్చాను. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అందిస్తాను. మరి ఏ ఇబ్బంది పడ్డా కూడా నేను చూడలేని పరిస్థితి. ములకలపల్లి గ్రామ ప్రజలకు ఎప్పుడు అండదండలుగా ఉంటాను. నేను ములకలపల్లి గ్రామం అంటే మా సొంత ఊరు. అది ఉన్న ఊరు కన్నా తెలుగు సమయం ఎక్కడ హైదరాబాద్ లో బిజినెస్ చేసుకున్నా ఊరు కోసం ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి ఊరు కోసం పాటు పడుతూనే ఉన్నాం. ఎల్లవేళలా పాటు పడుతూనే ఉంటాం. గ్రామానికి ఒక మార్పు తీసుకురావాలనేది ఒక ఆలోచన అయితే ఉంది. గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ములకలపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని నా ఫ్రెండ్ అయినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందని. ఎందుకంటే ఈ రోజులలో అన్నదమ్ములు చెల్లెలు ఎవరైనా కానీ ఈ రోజు ఎవరైనా బాధపడుతుంటే ఏ అన్నైనా తమ్ముడైనా నాకెందుకులే వాడు బాధపడుతాడు నాకెందుకులే అనుకునే రోజులలో ఈ రోజు ఊరు కోసం పల్లె కోసం ఇలా బెంగళూరు ఉండొచ్చు. మీకు తెలియని విషయం ఏంటంటే 3 రోజుల క్రితం బెంగళూరు నాతో డైలీ ఫోన్ లో మాట్లాడుతుంటే ఏం చేద్దారా ఆయన ఆర్డర్